నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. తుది దశకు చేరుకున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 9 గంటలకు ముగియనున్న ప్రక్రియ. ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికల పోరు కారు జోరు మీదుందంటున్న ఎగ్జిట్ పోల్ సర్వేలు. తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ పర్యటన 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన స్టేడియం ప్రారంభం. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పర్యటన. గత ప్రభుత్వాలు బీసీలను విస్మరిస్తే జగన్ వారికి అండగా నిలిచారన్న మంత్రి. విజయనగరంలో ఎస్ఎఫ్ఐ సభ్యుల ఆందోళన. మహారాజా కాలేజీలో ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభించాలని డిమాండ్. రైట్గా డీటెయిల్స్ చూస్తే ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పర్వం తుది దశకు చేరింది. దేశవ్యాప్తంగా మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సారథ్యాన్ని అగ్రరాజ్యం కొనసాగిస్తుందా లేక డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ చేతికి అప్పగిస్తుందా అనేది అతి త్వరలో తేలనుంది. ఓటింగ్ ప్రక్రియ కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి 7 గంటలకు భారత కాలమాన ప్రకారం, బుధవారం ఉదయం 4:30 మిగతా చోట్ల రాత్రి 9 గంటలకు, భారత్లో బుధవారం ఉదయం 6:30 పూర్తవుతుంది. దుబ్బాక ఉప ఎన్నిక పోరు ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. అయితే పోలింగ్ ముగిసిన అనంతరం పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ విజయభేరి మోగిస్తుందని అంచనా వేసింది. 51 నుండి 54% ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలి స్థానం లభించగా, 33 నుండి 36% ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్కు రెండో స్థానం, 8 నుండి 11% ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి మూడో స్థానం లభించనున్నట్లు పేర్కొంది. ఇక పొలిటికల్ ల్యాబొరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం బీజేపీ విజయం సాధించబోతున్నట్లుగా స్పష్టం చేసింది. 47% ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రానున్నట్టుగా పేర్కొంది. తర్వాత 38% ఓట్లతో టీఆర్ఎస్కు రెండో స్థానం, కాంగ్రెస్కు 13% ఓట్లు రానున్నట్లుగా ఈ సంస్థ వెల్లడించింది. దుబ్బాక బైపోల్స్లో 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ నుంచి సోలిపేట్ సుజాత పోటీ పడగా, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేశారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ పర్యటించారు. సరికొత్త హంగులతో నిర్మించిన స్టేడియంను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. స్మార్ట్ సిటీ 3 కోట్ల రూపాయల నిధులతో ఈ స్టేడియంను నిర్మించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం కాసేపు షటిల్ ఆడి ఉత్సాహపరిచారు.
బ్యాట్లు ఇచ్చారు కాకులు వాళ్ళంటారు. కాకినాడ పట్టణంలో స్మార్ట్ సిటీ నిధులతో సుమారు 2.90 లక్షల నిధులతో వుడెన్ కోర్ట్ షటిల్ బ్యాడ్మింటన్కి సంబంధించి చక్కని నిర్మాణం జరిగింది. అది ఇవాళ ప్రారంభోత్సవ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మా సహచర మంత్రులు కన్నబాబు గారు, అలాగే విశ్వరూప్ గారు, వేణు గారు, మేడం ఎంపీ మేడం గారు, ఇక్కడ సంబంధించినటువంటి మేయర్ గారు, ఇతర ముఖ్యులు ప్రజాప్రతినిధులు, మా సోదరులు చంద్రశేఖర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మరి ఒక స్టేడియం నిర్మాణం ఒక మంచి స్పోర్ట్స్ డెవలప్ చేసేదానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. సమాజంలో ఎన్నున్నా స్పోర్ట్స్ కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటివి. ఏదైనా ఒక రంగం కొంత పరిమితి కొంతవరకే ఉంటుంది. అదే స్పోర్ట్స్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం క్రీడలు కనుక దాన్ని డెవలప్ చేసే దిశగా ఈ స్మార్ట్ సిటీ నిధులతో సుమారు 3 కోట్లు 2.90 లక్షల నిధులతో ఈ వుడెన్ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణం చాలా నాణ్యతా ప్రమాణాలతో చక్కగా నిర్మాణం చేయబడింది. గౌరవ కలెక్టర్ గారు, ఇతర మా ప్రజాప్రతినిధులు అందరూ సహాయ సహకారాలతో దీన్ని చక్కగా ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ని డెవలప్ చేసేదానికి ఇతర ప్రధాన అంశాలు కూడా అభివృద్ధి దిశగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్మాణం ఈవేళ ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అలాగే అది ఏంటది బోట్ యార్డ్ కూడా 6 కోట్ల రూపాయలు 7 కోట్ల నిధులతో మరి అక్కడ కూడా నిర్మాణం జరిగింది. ఇప్పుడు తర్వాత అక్కడికి వెళ్తున్నాం స్మార్ట్ సిటీ నిధులతోనే. మరి ఈ సుమారు 10 కోట్ల రూపాయలు నిధులతో మరి ఈవేళ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా క్రీడలు ఇతర అన్ని అంశాలు కూడా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం ప్రగతి పథంలో ఉండాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మరి ఈవేళ దేశంలోనే 3వ స్థానానికి పొందినటువంటి ముఖ్యమంత్రి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ముఖ్యమంత్రి జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్ చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ ఏర్పాటు చేసిన సభలో మంత్రి బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీలను విస్మరిస్తే ఇప్పుడు జగన్ వారికి అండగా నిలిచి అత్యధిక శాతం పదవులను కేటాయించారని చెప్పారు. ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువగా చేసేలా కృషి చేయాలని కోరారు. ఎక్కువ శాతం బీసీలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. కానీ రకరకాలుగా చెప్పేవాళ్ళు మాటలు, మేము అవి చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి. ఇందాక మన సోదరు చెప్పాడు, చాకులు వాళ్ళు ఉంటే ఇస్త్రీ పెట్టెలు, మంగళాలు ఉంటే కత్తెరలు ఇచ్చి వాళ్ళని ఏమాత్రం పైకి తీసుకురాకుండా అణగదొక్కినటువంటి పరిస్థితులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు, వీళ్ళు బీసీని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశం మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరూ కూడా బలపరచాలని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటాము. ఖచ్చితంగా కూడా బీసీలకి తగు న్యాయం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మహిళల విషయంలో ముఖ్యమంత్రి గారు 50% మరి ఎవరైతే బీసీ ఇవన్నీ కూడా తయారు చేసి లిస్ట్ ఇచ్చి ఈయనగానే చూసి ఇట్లా మహిళలు 50% కనపడలేదని చెప్పి తీసేసారు. 50% మహిళలు తీసుకొచ్చి పెడితేనే నేను సైన్ పెట్టానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మహిళలకి 50% పైన ఇచ్చినటువంటి పరిస్థితులను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, ఆ మాట మీద నిలబడే దానికోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్ని ఇబ్బందులైనా ఈరోజు కరోనా పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎన్నో ఇబ్బందులున్నా కూడా ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలు
ప్రతి 100% ఈ రోజు పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సభలో చేసుకుంటా ఉన్నాం. మనం అంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క 56 బీసీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్ల మరి అట్లాగే డైరెక్టర్ల నియామకాల గురించి మాట చెప్పుకోవాలి. పాదయాత్రలో భాగంగా, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఏలూరు డిక్లరేషన్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జగనన్న ఆ రోజు బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు 138 కులాలకు సంబంధించినటువంటి అభివృద్ధి వారి సమాజాలకు అభివృద్ధి. రాష్ట్రంలో ప్రభుత్వం నియమించిన బీసీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానిస్తున్నారు. కడప జిల్లాలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరు చైర్మన్లను సన్మానించారు. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా జగన్ పాలన కొనసాగుతోందని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే దిశగా జగన్ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. ప్రభుత్వం ఇది కాబట్టి రాబోయే రోజుల్లో ఇందాక నాగిరెడ్డి గారు చక్కటి మాట చెప్పారు. ఇది మీ అందరికీ మన జగన్ ఇచ్చింది పదవులు కాదు, బాధ్యతలను మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. బాధ్యతలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మన దగ్గరికి వచ్చే ఏ ఒక్కరిని కూడా దూరం చేసుకోకుండా మంచి చేసుకోవాలని చెప్పి మన ప్రభుత్వానికి, మన పార్టీకి, మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనం చేస్తూ మరొకసారి మరి కొందరు మాత్రమే చరిత్ర సృష్టిస్తారు, మరి చరిత్రలో నిలబడిపోతారు కొందరు మాత్రమే. వాళ్ళలో మరియు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అయితే, ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అయితే, ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి కొందరు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి అలాంటిది మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలను పెద్దపీట వేసిన ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మరి అనేక రాష్ట్రాల్లో స్వయంగా ముఖ్యమంత్రులే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఇప్పుడు కొందరు చెప్పారు, మాయన్ సింగ్ యాదవ్ అని చెప్పి, లాలూ ప్రసాద్ యాదవ్ అని చెప్పి, మరి అలాంటి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా చేసినా కూడా 15 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినా కూడా బీసీలకు వాళ్ళు ఎక్కడ కూడా పెద్దపీట వేసిన దాఖలాలు ఎక్కడ లేదు. మరి అలాంటిది మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఒక్కరే మరి బీసీలు అంటే కేవలం కుల వృత్తులకే పరిమితం కాకూడదు. అంటే గతంలో పాలించిన ప్రభుత్వాలు బీసీలు అంటే కేవలం వాళ్ళ కుల వృత్తులకు మాత్రమే పరిమితం కావాలి. మరి ఏదైతే మంగళ ఉంటే వాళ్ళకు ఒక కథన, మరి సాకులు ఉంటే వాళ్ళకు ఒక ఇస్త్రీ పెట్ట, వడ్డలకు అయితే ఒక శుద్ధ, ఆ విధంగా ఇచ్చేసి మీరు మీ భవిష్యత్ తరాల. విజయనగరంలో ఎస్ఎఫ్ఐ సభ్యులు నిరసనకు దిగారు. మహారాజా కాలేజీలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కోట వద్ద ధర్నాకి దిగారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను అధికారులు నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం పై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎంఆర్ కళాశాలను మూసివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సభ్యులు దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సెకండ్ ఇయర్ అవ్వకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వీళ్ళు అది అలా క్లియర్గా చెప్పండి. అవునండి, స్కూల్ పిల్లలు 82 మంది జాయిన్ అవ్వడానికి వస్తే మేము ఈ స్కూల్ నడపం. చదువుకోవడం అన్నది డిస్కషన్ అవ్వడం అన్నది ఎంత కూడా తక్కువ అయింది కూడా.
ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ స్కూలు డిగ్రీ ఏదైతే అడ్మిషన్లు ఉన్నాయో వీటిని పునఃప్రారంభం చేయాలని చెప్పి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈ మాన్సాస్ యాజమాన్యం తన పరిధిలో ఉన్నటువంటి స్కూల్ అడ్మిషన్ని, ఇంటర్మీడియట్ అడ్మిషన్ని, డిగ్రీ అడ్మిషన్ని నిలిపివేయడంతో వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరం అయిపోయే పరిస్థితి కనబడతా ఉంది. మొన్న బొత్స సత్యనారాయణ గారు ఈ జూనియర్ కాలేజీని పర్యవేక్షణ చేసే సందర్భంలో మాన్సాస్ ఇంటర్మీడియట్ క్లోజ్ అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు కాబట్టి దీన్ని స్ట్రెంథన్ చేసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులే సకల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరైన బెంచెస్ సదుపాయం లేక, సరైన ఫ్యాకల్టీ లేక, తాగడానికి నీరు లేక, రూములు సరిపోక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి ప్లేస్లో ఈ విద్యార్థులు జాయిన్ చేస్తే కొత్తగా చాలామంది విద్యార్థులు ఈ సంవత్సరం జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. వీళ్ళందరికీ ఎక్కడ అకామిడేషన్ చూపిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ కాలేజీలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థుల్ని తీసుకుపోతామంటున్నారు. కానీ ఈ కాలేజీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి భూములు ప్రజల యొక్క ఆస్తి. ఈ ఆస్తిని మీరు ఏ విధంగా తప్పుదోవ పట్టించి కుమ్మక్కయ్యి దోచుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థులను పంపిస్తారు సరే, ఈ ఆస్తి ఏం జరుగుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విశాఖ గాజువాకలో బాలికను ప్రేమోన్మాది హత్య చేయడాన్ని నిరసిస్తూ విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆమె పార్టీ నేతలతో కలిసి బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం డీసీపీ ఐశ్వర్య రస్తోగికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఆడపిల్లల రక్షణకు చట్టాలు కఠినతరం చేయాలని కోరారు. తప్పు చేసిన వారికి 21 రోజుల్లో శిక్ష పడేలా చూడాలన్నారు. ఎక్స్గ్రేషియా చెల్లించి ఆడపిల్లల ప్రాణాలకు ఖరీదు కట్టవద్దని, డబ్బుతో మహిళల ప్రాణాలకు రక్షణ రాదని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో ముందు ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళల భద్రత లేదు లేదు ఆంధ్ర రాష్ట్రంలో మహిళల భద్రత లేదు లేదు ఆంధ్ర రాష్ట్రంలో మహిళల భద్రత లేదు. ఇక కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ జక్కంపూడి షాబాద్ గ్రామ పరిధిలోని టిడ్కో గృహాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. గృహాల ముందు మాజీ మంత్రి దేవినేని ఉమా బైఠాయించారు. శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటే ఇక ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుందని ప్రశ్నించారు. నిరసన తెలపడానికి వస్తే రౌడీజం చేయటం దారుణం, దీనిపై రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రంలో పులివెందల రాజకీయాలు నడపడం దారుణం, ప్రతిపక్ష పార్టీగా నిరసనలు తెలిపే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. బూతులు మాట్లాడతారా? ప్రశ్నించాలి అవినీతి మీద, ప్రశ్నించాలి అవినీతి మీద, ప్రశ్నించాలి అవినీతి మీద, ప్రశ్నించాలి అవినీతి మీద, ప్రశ్నించాలి అవినీతి మీద. ఇళ్ళు పునాదులు కదిలే వరకు కొండలతో వేశారు, కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఎవరైతే సోదరులు వచ్చి అడిగారో దాని మీద నేను కూడా జిల్లా కలెక్టర్ని తహసీల్దార్గానో న్యాయించుకోవట్లేదు. ఆయుధమే అరాచకంగా మీరు వసంత కొట్టేయటం, ఓళ్ళలో మనం కొట్టుకోవటం, ఇవన్నీ కూడా పులివెందులు అరాచకంగా మీరు మాట్లాడొద్దు. జగన్మోహన్ రెడ్డి గారి పోతవేట దూరంలో ఇక్కడ 8600 ఇళ్ళు మీరు ఏదైతే బురద జల్లి ఇవాళ అధికారంలోకి వచ్చారో, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారో, మళ్ళీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వండి. ఈ అవినీతిని ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే తోలుకెళ్ళారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని శాసనసభ్యుడు అవినీతి గురించి చెప్పడానికి ఇక్కడ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో నడిబడ్డులో విజయవాడలో ఈ విధంగా మీరు ఈ అరాచకాలను ప్రోత్సహిస్తున్నారంటే పులివెందుల సంస్కృతిని విజయవాడ పట్టణంలో మహానగరంలో మీడియా సాక్షిగా ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన బూతులు, వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు రెచ్చగొట్టిన విధానం, ఇప్పుడు అక్కడ పేదవాడికి
ఏపీలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ముఖ్యంగా కరోనా సమయంలో అంకితభావంతో కృషి చేస్తే తమ సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ ఉంది అని చెప్తుంది. అంటే ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు, ప్రభుత్వం ఇచ్చిన జీవాలు కూడా అమలు చేయలేని చేతకాని పరిస్థితుల్లో ఇవాళ జిల్లా అధికారులు ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ పీపీఏ కిట్లు ఇవ్వాలి, ఒక మాస్క్, ఒక శానిటైజర్ ఏదో 6 నెలలకి 8 నెలలకు ఒకటి ఇస్తే సరిపోదు. ఇవాళ అనుక్షణం ఇకపోతే మిగతా విషయాలు అన్నారా లోకల్గా మిమ్మల్ని ఏ ఏఎన్ఎం కానీ, ఏ సూపర్వైజర్ కానీ, ఏ మెడికల్ ఆఫీసర్ కానీ ఏ ఉన్నప్పటికీ కూడా మా పరంగా మేము ఉన్నతాధికారులకి తీసుకువెళ్ళే బాధ్యత మాది. ఇకపోతే మిగతా విషయాలు అన్నారా లోకల్గా మిమ్మల్ని ఏ ఏఎన్ఎం కానీ, ఏ సూపర్వైజర్ కానీ, ఏ మెడికల్ ఆఫీసర్ కానీ ఏదైనా సరే మీ యొక్క ఆశా వర్కర్ని ఎవరినైనా సరే మిమ్మల్ని వేధించినట్టుగా కానీ రిటర్న్గా మీ కంప్లైంట్స్ ఉంటే వాడి ఎంక్వైరీ వేసి వాళ్ళని శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరిని, ఏ ఒక్క ఉద్యోగిని, ఏ ఒక్కరు కూడా వేధించడం అనేది చేయకూడదు. అటువంటి చర్యలు చేసిన వాళ్ళ మీద శిక్షించడం అనేది ప్రభుత్వ పరంగా అది చట్టరీత్యా కూడా అది జరుగుతుంది. కలిగిందో ఆశా వ్యవస్థ ఉంది కాబట్టి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇళ్లలో బంధించి 44 కార్మిక చట్టాలు రద్దు చేసినటువంటి ఘనత మోడీ ప్రభుత్వానికి దొరుకుతా ఉంది. ఏం చేస్తా ఉన్నారు? 44 కార్మిక చట్టాల్లో ఏ చట్టమైనా కనుక యజమాని అమలు చేయకపోతే, కార్మికుడికి వేతనం చెల్లించకపోతే, కార్మిక వర్గ సౌకర్యాలు అమలు చేయకపోతే ఇప్పటి వరకు ఏముందంటే అతని యజమాని ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపినటువంటి శిక్షలు ఉంది. మోడీ గారు చేసిన మార్పు ఏంటంటే యజమానులు కార్మిక చట్టాలు అమలు చేయకపోయినా, యజమానులు కనీస వేతనాలు కార్మికులకు ఇవ్వకపోయినా యజమానులకు వేసేటువంటి శిక్షల మొత్తాన్ని తగ్గించేశారు. తగ్గించేసి కడుపు మండి రోడ్డు ఎక్కినటువంటి కార్మికుడి మీద సమ్మె చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కార్మికుల మీద కార్మిక చట్టాల పేరుతో, కార్మిక చట్టాల రద్దు పేరుతో భారాలు మోపినటువంటి పని మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్త సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో ప్రతి ఆశా కార్యకర్త పాల్గొవాలి. ఎందుకంటే మనం కనీస వేతనం అడుగుతున్నాం, కార్మిక చట్టాలు అమలు చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఆ కనీస వేతనం, కార్మిక చట్టం లేకుండా మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా 44 చట్టాలను రద్దు చేసేసింది. దానికి వ్యతిరేకంగా మనం నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్త సమ్మె చేయడానికి మనందరూ సిద్ధంగా ఉండాలి. సిద్ధమైన మీరందరూ అదే ప్రతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాహన మండపంలో ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించినట్లుగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అమ్మవారి సారెను తీసుకువచ్చే అలిపిరి నుండి తిరుచానూరు వరకు రోడ్డు మార్గంను ఈవో అర్బన్ ఎస్పీ పరిశీలించారు. అమ్మవారు ఉద్భవించిన పుణ్యతిథి పంచమి తీర్థం కూడా వాహనం మండపంలోనే జరుపుతున్నట్టుగా తెలిపారు. పంచమి తీర్థంకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా వెల్లడించిన టీటీడీ ఈవో కోవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా నిర్వహించనున్నట్టుగా తెలిపారు. కోవిడ్-19కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అక్టోబరు నెలాఖరు వరకు అమలు చేస్తున్న మార్గదర్శకాలను నవంబర్ నెలాఖరు వరకు పొడిగించిందని చెప్పారు. ఎవరికి సమస్య ప్రారంభంలో ఎన్ని అక్కడే అన్ని వాళ్ళ మంది
మనకు నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పద్మావతి అమ్మగారి బ్రహ్మోత్సవాల గురించి పెద్దజీయం గారి స్వామివారితో మరి వారి యొక్క సూచనలు వారి సలహాలు తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా 9 రోజులు జరిగే కార్యక్రమాలు ఉత్సవాలు గురించి అవన్నీ కూడా వాహన మండపంలో నిర్వహించేదానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే రకంగా మనకి 19వ తేదీ వచ్చే పంచమ తీర్థ రోజున వచ్చే పడి ఉత్సవ కార్యక్రమం గురించి కూడా మనం చర్చించాము. ఇప్పుడున్న ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మరి వీలైనంత తక్కువ దూరం ప్రయాణించే మార్గాన్ని ఎంపిక చేసుకోమని స్వామివారు చెప్పారు, పెద్దజీయం గారి స్వామివారు. ఆ రకంగానే ఇక్కడ ఉండే అర్బన్ ఎస్పీ గారు, తర్వాత టీటీడీ సివిఎస్ఓ గారు వాళ్ళు వివిధ ఆప్షన్స్ వెరిఫై చేసి ఇంకొకసారి షార్టెస్ట్ రూట్లో ఏ రకంగా తీసుకురావచ్చు. ఎందుకంటే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ప్రస్తుత పరిస్థితులను కూడా మనం దృష్టిలో పెట్టుకొని సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 19వ తేదీ కార్యక్రమం కూడా నిర్వహించడానికి నిర్ణయం చేశారు. ఆ రూటు త్వరలోనే ఫైనలైజ్ చేసి స్వామి గారి యొక్క అనుమతి తీసుకొని మరి కార్యక్రమాలు మనం 11వ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాల్ని నిర్వహించుకుంటాం. అలాగే ఉన్నాయి, ఈ విల్ సీ. ఎందుకంటే 1 వీక్ మార్నింగ్ డిస్కస్ చేశాము. ఆదివారం వరకు ఒక ఇది కొనసాగిద్దామని నిర్ణయం చేశాము. ఆదివారం రోజు పరిస్థితిని బట్టి ఒకవేళ అవసరం ఉంటే వేరే రకమైన నిర్ణయం చేస్తాం. ఆదివారం వరకు మాత్రం కొనసాగుతాం. పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునే ముఠా గుట్టురట్టు చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. 6 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 లారీలతో సహా 30 టన్నుల ప్రభుత్వ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. తిరుపతి ఈస్ట్ పోలీసులకు వచ్చిన రహస్య సమాచారంతో తిరుపతి నగరంలోని లక్ష్మీపురం సర్కిల్ వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 5 లక్షల విలువ కలిగిన 30 టన్నుల రేషన్ బియ్యాన్ని 2 లారీలతో సహా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తిరుపతి నుండి కర్ణాటకకు అక్రమంగా తరలించుకు వెళ్లడానికి లారీలో బియ్యం లోడ్ చేస్తూ ఉన్న భానుమూర్తితో పాటు మరో 5 మందిని అరెస్ట్ చేశారని వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. ఒక్క సెకండ్. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తుది దశకు చేరుకున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు. మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 9 గంటలకు ముగియనున్న ప్రక్రియ. ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోరు. కారు జోరు మీద ఉందంటున్న ఎగ్జిట్ పోల్ సర్వేలు. తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ పర్యటన. 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన స్టేడియం ప్రారంభం. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పర్యటన. గత ప్రభుత్వాలు బీసీలను విస్మరిస్తే జగన్ వారికి అండగా నిలిచారన్న మంత్రి. విజయనగరంలో ఎస్ఎఫ్ఐ సభ్యుల ఆందోళన. మహారాజా కాలేజీలో ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.